కేపీహెచ్ఎస్ స్కూల్ ఐపోలవరం హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేసి, సార్ ఒక ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది, ఒక టీచర్ సిహెచ్ చీకురుమల్లి విద్యాసాగర్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అనే టీచర్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది చెప్పి ఉన్నారు. ఏం జరిగిన సంఘటన ఏంటని అడిగితే, ఇక్కడ ఒక ఫిజికల్ వేధింపుల కింద బ్యాట్ అసభ్యంగా ప్రవర్తించడం ఒకటి, కొన్ని అసభ్యకరమైనటువంటి మాటలతోటి వేధించినట్టుగా వాళ్ళు కేసు పెట్టినట్టు చెప్పారు. చీకురుమల్లి విద్యాసాగర్ అని ఆయన్ని. అయితే వెంటనే మీరు ఇప్పుడు ఎక్కడున్నారని అడిగితే, నేను కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ఉండటం జరిగింది సార్ అని చెప్తే, నేను ఎస్ఐ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఎస్ఐ గారు ఏమన్నారంటే, సుమారు 7వ తరగతి నుంచి 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులని గత కొద్ది రోజులుగా పిల్లలతోటి అసభ్యంగా ఉండటము, కొంచెము టీజింగ్ చేసినట్టు కనబడుతుందని చెప్పి మాకు కంప్లైంట్ అందింది. ఈ కంప్లైంట్ కూడా హాస్టల్ వార్డెన్ ఇవ్వటం జరిగింది. హాస్టల్ వార్డెన్ ప్లస్ ఎంఆర్ఓ సమక్షంలో ఇవ్వటం జరిగిందని చెప్పారు. వెంటనే మరి దీన్ని అనుసరించి నేను ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. మరి దీని మీద ఏది ఏమైనది చాలా దురదృష్టకరమైన సంఘటన కాబట్టి ఇలాంటి విషయాలు పునరావృతం కాకూడదు. వాళ్ళ పిల్లలతో కూడా నేను మాట్లాడి అసలు వాట్ ఈస్ ద విషయాలు ఏం జరుగుతుందనేది మేము ఫర్దర్గా కూడా మరి పరిశీలించి, మా డిఓ సార్ కూడా దీని మీద ఆదేశించున్నారు కాబట్టి సార్ కూడా వస్తున్నారు. ఫర్దర్గా మేము పరిశీలించి ఏ విధమైనటువంటి విషయాలు జరిగింది, అసలు ఇదే విషయాలు ఎలాగనేది మేము మళ్ళీ పరిశీలించి మేము తెలియజేయగలము. ఇంకా ఆ విషయం మీద కూడా ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు ఈ విషయం తెలిసింది. గత స్కూల్లో కూడా మీరు చెప్పినట్టుగా ఆరోపణలు ఉన్నాయన్నారు. మరి ఆరోపణలు ఉన్నప్పుడు ఈ ఎస్ఆర్లో ఎంటర్ అయ్యాయని కూడా నేను అడగటం జరిగింది. అయితే అది కూడా మా దగ్గర లేదు అని చెప్పి హెచ్ఎం గారు అన్నారు. మరి అటువంటిది వచ్చినప్పుడు మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా. మరి మీరు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ వాటి మీద కూడా క్లాసులు ఇప్పిస్తున్నారంటే అవి కూడా ఇప్పించడం జరుగుతుంది సార్. మహిళా పోలీస్ కూడా రెగ్యులర్గా వచ్చి క్లాసులు చెప్తున్నారని చెప్పడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది కాబట్టి ఇటువైపున మరి ఏమైనా ఉన్నది అనే దాని మీద ఫర్దర్గా మేము దాన్ని పరిశీలించి విషయాలను ఖచ్చితంగా చేసి న్యాయం చేకూర్చే విధంగా మేము చేస్తామని చెప్పి. ఇంకో విషయం కూడా ఏంటంటే, మనకి కంప్లైంట్ బాక్సుల్లో కూడా ఇటువంటి ఆరోపణలకు ఉన్నాయని నేను అడగటం జరిగింది హెడ్ మాస్టర్ గారిని. హెడ్ మాస్టర్ గారు కూడా ఇటువంటి అంటే కంప్లైంట్ బాక్సెస్లో మనకు తెలియకుండానే పిల్లలకు వేరే విధంగా అంటే ఇబ్బందులు ఎదురవుతాయేమో టీచర్లతోటి కానీ వీళ్ళతోటనే ఇబ్బంది లేకుండా కంప్లైంట్ బాక్స్లు వేస్తారు. ఆ బాక్స్ నుంచి కూడా ఏమైనా వచ్చాయంటే అది మేము పరిశీలించడం జరిగిందండి. అటువంటి కంప్లైంట్ ఏమీ లేదని కూడా హెడ్ మాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి అతను అంచనా కూడా రాలేదు. నేను ఇక్కడ గర్ల్స్ హాస్టల్ అయిపోవాలనందు హాస్టల్ వార్డెన్గా చేస్తున్నానండి. అయితే నాకు ఈ విషయం అయితే నాకు మొన్న 3 అంటే ఆదివారం జరిగిందండి. ఇదంతా కూడాని ఎప్పుడులాగే పిల్లలకి నేను సాయంత్రం టైం కూర్చొని వాళ్ళకి ఏదైనా స్కూల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, పిల్లల అక్కడ బాయ్స్ ఎవరైనా ఏదైనా అన్నా నాకు చెప్పండి విషయం ఏదైనా ఉంటేని. ఎందుకంటే ఇది సెన్సిటివ్ మ్యాటర్ కదా, ఇలాంటి విషయాలు అనేది చెప్పకుండా ఉండకూడదు, ఖచ్చితంగా నా వర్క్ తీసుకురావాలని నేను ప్రతిసారి చెప్తూ ఉంటానండి పిల్లలకి. అయితే ఆ రోజు మొన్న ఆదివారం జరిగిన విషయం ఏంటంటే సార్, మహిళా కానిస్టేబుల్ గారు ఎస్ఐ గారు వచ్చారండి. అంటే పిల్లలకి ఆడపిల్ల రక్షణ కోసం అవగాహన దానికోసం చెప్పడానికని వచ్చారు. వస్తే అమ్మ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని అడిగితే, పిల్లలు మాకు హాస్టల్కి వచ్చేసరికి కొంచెం వేరే వాటర్ సమస్య ఇంకా లీకేజ్ ఉందని చెప్పేసి చెప్పారండి. నెక్స్ట్ అలాగే సారు విద్యాసాగర్ ఆయన కోసం కూడా చెప్పారండి. మా పట్ల కొంచెం అసభ్యంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పేసి పిల్లలు చెప్పడం జరిగింది. అంటే కొంచెం టచ్ చేయడానికి చూస్తున్నట్టు, తర్వాత ఆయన్ని బావా అలాగని పిలవమని చెప్పినట్టు, అలా కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టేవారంటండి. అలాగో 7 అమ్మాయిలు నాతో చెప్పడం జరిగిందండి. అంటే మహిళా కానిస్టేబుల్ గారికి నాకునండి. అది కూడా మొన్న ఆదివారం చెప్పారండి. అయితే నెక్స్ట్ డే మళ్ళీ మనకి ఎస్ఐ గారు, ఎంఆర్ఓ మేడం గారు వీళ్ళందరూ వచ్చారండి హాస్టల్కి. కానీ సార్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు కూడా నేను 24 hours పిల్లలకి అవైలబుల్గా ఉంటానండి. అలాంటి మా ఏఎస్డబ్ల్యూ గారు, మా డీడీ మేడం గారు కూడా నెలకొకసారి ఏఎస్డబ్ల్యూ గారు కూడా విజిట్ చేస్తారు. డీడీ మేడం గారు కూడా మొన్ననే రీసెంట్గా విజిట్ చేయడం, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఎప్పుడు వచ్చినా కానీ నన్ను పక్కగా పెట్టి పిల్లలతో మాట్లాడతారండి. ఏమన్నా మీకు ఇబ్బందులు ఉన్నాయా, ఇబ్బందులు ఉంటే చెప్పండి అంటే, పిల్లలు కొంచెం అప్పుడు చెప్పడానికి కూడా వాళ్ళు చెప్పుంటే సరిపోనండి. అప్పుడు కూడా వాళ్ళు ధైర్యంగా ముందుకు రాలేకపోవడం జరిగింది. ఆ విషయానికి వస్తే మాత్రము అదే విషయము మళ్ళీ ఎంఆర్ఓ గారు, ఎస్ఐ గారు నెక్స్ట్ డే వచ్చారండి.
నెక్స్ట్ డే వస్తే ఈ లోపు పిల్లలతో మాట్లాడడం జరిగిందండి ఎంఆర్ఓ గారు. మేడం గారు ఏంటంటే ఇంతలా జరుగుతుంది కదా, ఎందుకని మీరు ఈ విషయంలో ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అది ఇది అంటే, అప్పుడు పిల్లలు ఏదైతే చెప్పారో నాకు ఆ రోజునే తెలిసింది సార్. ఆదివారం రోజే పిల్లలు కూడా ఇంత సఫర్ అవుతున్నారని నాకు కూడా ముందు నుంచి చెప్పలేదండి. అమ్మ ఎందుకు చెప్పలేదంటే, పలానా అది ఆయన సబ్జెక్ట్ టీచర్ కదా, ఆయన పరంగా ఏమైనా ఒత్తిడి ఉంటుందేమో అన్నట్టుగా చెప్పలేదు మేడం గారు అని చెప్పేసి పిల్లలే చెప్పడం నాకు జరిగిందండి. అయితే ఆ రోజున ఎంఆర్ఓ మేడం గారికి కూడా ఇదే విషయము ఆయన బిహేవ్ చేసే విధానం మేడం గారితో చెప్తే అన్న నేను ఆ మేడం గారు లెటర్లో రాయడం జరిగిందండి. ఆ మేడం గారి ముందే ఇదంతా పిల్లలు ఏదైతే చెప్తున్నారో అదే నేను లెటర్లో రాయడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.